మన జీవన గమనంలో ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరితో పయం తాత్కాలికమైతే మరికొందరితో ఆజన్మాంత బంధం పెనవేసుకుని పోతుంది. శాశ్వత శత్రువులు మాటేమో కానీ శాశ్వత మిత్రులు మాత్రం తప్పక ఉంటారు. ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు రెండో కోవకే చెందుతారు. వారిద్దరిలో ఒకరు దేహమైతే మరొకరు ఆత్మ. అందుకే స్నేహం మొగ్గ తొడిగిన నాటి నుండి తుది శ్వాస వరకు ఇరువురు కలిసే ఉన్నారు. విధివశాత్తు వైఎస్ దూరమైన కేవీపీ మాత్రం ఇప్పటికీ తన ప్రాణ స్నేహితుడి జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారు. అయితే వీరిద్దరిది స్నేహం ఎక్కడ చిగురించిందో మాత్రం చాలామందికి తెలియదు. అందుకే ఈ ఆత్మ బంధువుల జీవన గమనాన్ని ఓసారి స్పృశించే ప్రయత్నమే ఈ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీ ఈ మిత్రద్వయం బంధానికి బాటలు వేసింది. కేవీపీ కంటే వైఎస్ 1 సంవత్సరం సీనియర్. అది 1966 జూలై 31 వేసవి సెలవుల తర్వాత మళ్లీ కళాశాల తెరిచారు. ర్యాగింగ్ భయంతో జూనియర్లు చాలా బెరుకుగా క్యాంపస్లోకి అడుగు పెడుతున్నారు. అదే తరహాలో కేవీపీ కూడా కాలేజీలోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే ఓ సీనియర్ల గ్యాంగ్ కేవీపీని చుట్టుముట్టేసింది. అదే సమయంలో ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పక్కన వైఎస్ తన మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ గ్రూపులో కూడా కొందరికి ర్యాగింగ్ అంటే తెగ పిచ్చి. అయితే వైఎస్ మాత్రం ఇతరులను ఏడిపించడాన్ని సహించేవాడు కాదు. ఈ క్రమంలోనే కేవీపీని ర్యాగింగ్ చేస్తున్న ప్లేస్కు వెళ్లి సీనియర్లను అడ్డుకున్నాడు. అప్పటికే వైఎస్ స్టూడెంట్ లీడర్గా పేరు తెచ్చుకోవడంతో ఎవరూ అతనికి ఎదురు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనను రక్షించినందుకు కేవీపీ ఎంతో కృతజ్ఞతాభావంతో వైఎస్ వంక చూశారు. క్షణకాలం ఆ ఇద్దరి నడుమ చిరునవ్వులు చిందాయి. ఒకరినొకరు తమ పేర్లు పరిచయం చేసుకున్నారు. వైఎస్ పేరు చెప్పేలోగానే కేవీపీ తనకు తెలుసు మీ పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కదా అనడంతో ఇక అప్పటి నుండి కాలేజీలో వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ స్నేహం అక్కడితోనే ఆగిపోలేదు. వైఎస్ ప్రతి కదలికలోనూ కేవీపీ ఉండేవారు. అసలు కేవీపీ లేకపోతే వైఎస్కు క్షణకాలం కూడా ఊపిరి నిలవదు అన్నట్టుగా వారిద్దరి బంధం పెనవేసుకుపోయింది. స్వతహాగా కేవీపీకి తక్కువ మాట్లాడడం అలవాటు. ఓ రకంగా ఆయన అంతర్ముఖుడు. కలవడిగా మాట్లాడడం ఆయన డిక్షనరీలోనే లేదు. కాకపోతే వైఎస్ మాత్రం అందుకు భిన్నమే అని చెప్పాలి. సీనియర్ అనే భేషజాలు లేకుండా కలివిడిగా అందరితో కలిసిపోయే మనస్తత్వం వైఎస్దే. అలా కేవీపీతో ఒకే రూమ్ పంచుకున్నారు. వైఎస్ పగలంతా మిత్రులతో తిరిగేవారు. రాత్రి 8కి మాత్రం చదువులో మునిగిపోయేవాడు. కేవీపీ మాత్రం పగలే కాదు సాయంత్రం కూడా ఫ్రెండ్స్తో చక్కర్లు కొట్టేవాడు. అందుకే వైఎస్ గ్యాంగ్ని చదివే బ్యాచ్ అని, కేవీపీ బ్యాచ్ను తిరిగే బ్యాచ్ అని పిలిచేవారు. అలా వారి బంధం కాలేజీ తర్వాత కూడా పెనవేసుకుపోయింది. వైఎస్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో తెర వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారు. మొత్తానికి 1966 జూలై 31న తొలిసారి కలిసిన వైఎస్ కేవీపీ శాశ్వత స్నేహానికి నిలువుటద్దంలా మారింది. అందుకే ఒకరు విల్లు అయితే మరొకరు బాణం, ఒకరు మంత్రం అయితే మరొకరు తంత్రం, ఒకరు ఆలోచన అయితే మరొకరు ఆచరణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.